ఖండించండి 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 అక్రమ అరెస్టులను ఖండించండి ఖండించండి సిగ్గు విద్యార్థి నాయకులను అరెస్ట్ చేయడమా సిగ్గు 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 విద్యార్థి నాయకులను అరెస్ట్ చేయడమా సిగ్గు 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 పీడీఎస్యు జిందాబాద్ 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 పీడీఎస్యు జిందాబాద్ 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 పీడీఎస్యు జిందాబాద్ పీడీఎస్యు జిందాబాద్ 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 పీడీఎస్యు జిందాబాద్ పరిష్కరించాలి పరిష్కరించాలి విద్యారంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలి 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 విద్యారంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలి పరిష్కరించాలి సిగ్గు అక్రమ అరెస్టులు చేయడమా సిగ్గు 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 అక్రమ అరెస్టులు చేయడమా సిగ్గు 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 సీఎం 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 సిగ్గు అక్రమ అరెస్టులను ఖండించండి సిగ్గు 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 అక్రమ అరెస్టులు చేయడమా సిగ్గు 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 అక్రమ అరెస్టులు చేయడమా సిగ్గు 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 సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్న విద్యారంగంలో సమస్యలు పరిష్కరించకపోవడం ఎక్కడ వేసిన గొంగలాగానే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది విద్యార్థుల పక్షాన్ని మనకు అర్థమవుతూ ఉన్నది. ఇప్పటికే సంవత్సరం గడిచిన విద్యాశాఖ మంత్రి లేకపోవడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు. వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలి. అట్లనే రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులు విద్యారంగానికి కేటాయించాలని పీడీఎస్గా డిమాండ్ చేస్తున్నాం. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు నుంచి విడుదల చేయాలని, 8 నెలల సంది పెండింగ్లో ఉన్నటువంటి డైట్ ఛార్జెస్ బిల్లును కూడా విడుదల చేయాలి. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని ప్రధాన డిమాండ్లతో రేపు జరగబోయేటువంటి చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విద్యార్థులకు కావచ్చు, విద్యార్థులకు, ప్రగతిశీల శక్తులకు, అట్లాగే మేధావులను పీడీఎస్గా కోరుతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు పేరుతోని రాత్రే విద్యార్థి నాయకులను కావచ్చు, పీడీఎస్ నాయకులను ఇక్కడికక్కడనే నిర్బంధాలు చేస్తూ ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, పీడీఎస్గా విడుదల చేయాలని పీడీఎస్గా డిమాండ్ చేస్తున్నాం. ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం వివరించినట్టే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వివరిస్తుందని మనకు అర్థమవుతూ ఉన్నది. ఇంతకుముందు గత ప్రభుత్వాన్నే విద్యార్థులు అసలు ఆ ప్రభుత్వం ఏం చేసిందో దానికి బుద్ధి చెప్పినాం. ఇక ఇట్లానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వివరిస్తే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మేము బుద్ధి చెప్తామని పీడీఎస్గా తెలియజేస్తాం.